ఇక తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపాలతో జ్యోతిర్లింగ అర్చనలు, జ్వాలాతోరణం పూజలు, శివపార్వతుల కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలగి శుభం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శివాలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు చేరుకొని పూజలు నిర్వహిస్తూ అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గుడుల దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ మనం శివాలయాల దగ్గర విజువల్స్ను చూస్తే గనక ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నాడు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకాలు నిర్వహిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పి కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈరోజు పూజలు నిర్వహించి శివుడి దగ్గర తమ కోరుకున్నటువంటి కోరికలతో పాటు తమ మొక్కులు తీర్చుకునేందుకు విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు భక్తులు. ఏదేమైనప్పటికీ ఒకవైపు బీచ్పల్లి పుణ్యక్షేత్రం దగ్గర తెల్లవారుజాము నుండి కృష్ణానది సమీపంలో కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్ని దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర గుడికి సంబంధించినటువంటి పూజారులు కూడా ఉన్నారు. ఆ పూజారులను కూడా అడుగుదాం. ఈరోజు ఎట్లాంటి పూజలు చేయాలి, ఎట్లాంటి పూజలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది అనేది ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చే భక్తులు ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు, ఏం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు, ఎలాంటి పూజలు చేయాలి? ఓం శ్రీ కోటిలింగేశ్వరాయ నమః. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము 4 గంటలకే ఇంటి దగ్గర తలస్నానాలు చేసుకొచ్చి స్వామివారికి పంచామృత అభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం. అలాంటి ఈరోజు స్వామివారికి కొబ్బరికాయలు కానీ అర్చనలు కానీ అభిషేకం నిర్వహించాం. ఇక్కడ సాంప్రదాయం చూస్తున్నా. మొత్తంగా ఈ విధంగా ఉంటే మరోవైపు గుడుల దగ్గరికి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. స్వామి చెప్పండి, ఎప్పటి నుంచి భక్తులు వస్తున్నారు, ఎప్పటి వరకు వచ్చేటట్టుంది, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు? భక్తులకు కార్తీక పౌర్ణమి అంటే ఒక విశేషమైనటువంటి దినం కాబట్టి భక్తులందరూ ఈరోజు తెల్లవారుజాము నుంచే ఉదయం 4 గంటల నుంచే దేవాలయం చేరుకొని దీపాలు ముట్టించి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకుంటున్నారు. మేము వారికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా దీపాలు ముట్టించడానికి ప్రత్యేక స్థలం కేటాయించి అలాగే అభిషేకాలకు కూడా ఒక సీరియల్ పద్ధతి మీద అభిషేకాలు చేయిస్తున్నాము. అలాగే భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము. అంటే ముఖ్యంగా ఎట్లాంటి పూజలు చేస్తే ఈరోజు మంచి జరుగుతుంది? ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రత్యేకత. ఈరోజు స్వామివారికి దీపార్చన చేస్తే ఎంతో పుణ్యప్రదంగా ఉంటుందని భక్తుల నమ్మకం. అందుచే ఉదయం నుంచే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి దేవాలయం దగ్గర దీపాలు ముట్టించి స్వామివారిని దర్శించుకొని పునీతులవుతున్నారు. చూస్తున్నా. మొత్తంగా ఒకవైపు భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచే శివాలయాలకు ఇచ్చేస్తున్నారు. శివాలయాల దగ్గర శివుడి దగ్గర అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ దీపాలు వెలిగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. మరొకవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బీచ్పల్లి దేవాలయం దగ్గర కూడా తెల్లవారుజామునే కృష్ణానది సమీపంలో దీపాలు వదలడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శివాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం వరకు కూడా పూజలు నిర్వహించేందుకు భక్తుల గుడుల దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండడంతో ఇక్కడ గుడి దగ్గర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్తీక మాసానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. వరంగల్లో కార్తీక సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి హన్మకొండ సిద్ధేశ్వరాలయం లోపల భారీగా భక్తజనులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడ దక్షిణ కాశీగా స్వామివారికి పేరు ఉండడంతో కూడా భారీగా భక్తులు తెల్లవారుజాము నుంచే తరలి వస్తూ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ ఆలయం లోపల తమ మొక్కులను చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున అమ్మవారిని
దర్శించుకుంటే స్వామివారిని దర్శించుకుంటే సకల సంతోషాలు కలుగుతాయటువంటి ఉన్న నేపథ్యం లోపల కూడా పూర్తిగా ఉదయం నుంచే భారీగా బారులు తీరారు. మొత్తంగా ఆ దర్శనానికే దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందంటే ఏ స్థాయిలో ఇక్కడికి భక్తులు చేరుకున్నా చూసుకోవచ్చు. ప్రస్తుతం క్యూలైన్ల లోపల కూడా స్వామివారి దర్శనం కోసం కూడా భారీగా భక్తులు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు త్రివేణి సంగమైనటువంటి కాళేశ్వరంలో కూడా ముక్తేశ్వర స్వామి వారికి దర్శించుకోవడానికి అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి గోదావరి లోపల పుణ్య స్నానాలు ఆచరించి అక్కడ ఆ ఉసిరి చెట్టుక వద్ద కూడా దీపాలు వెలిగిస్తూ ఆ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు 1000 స్తంభాల ఆలయము హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయంతో పాటుగా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయము, పాలకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పూర్తిగా శైవాలయాలు అయితే ఈరోజు పూర్తిగా భక్తజన సందర్భంతో కూడా కిటకలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కార్తీక పౌర్ణమి కావడం ఈరోజు శుక్రవారం కావడంతో కూడా భక్తులంతా కూడా తమ కోరికలు కోరుకోవడానికైతే స్వామివారి సన్నిధికి అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ప్రస్తుతం మనతో సిద్ధేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈ రోజున కార్తీక పౌర్ణమి అసలు ఏ సమయం నుంచి తిథి మొదలైంది, ఎట్లా ఉంది అసలు భక్తుల దాకిడి? ఓం నమ శివాయ. ఇది సిద్ధేశ్వర ఆలయం దేవాలయం. ఇది స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. ఇది ఈ కార్తీక మాసోత్సవంలో భాగంగా ప్రతి కార్తీక సోమవారం ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు అంటే ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలోకి వెళ్ళి వారే సొంతంగా అభిషేకం ఒక చెంబె నీళ్లు పోసే విధంగా ఏర్పాటు చేశాము. కార్తీక పౌర్ణమి అనగా ఈరోజు శుక్రవారము పౌర్ణమి రోజు వచ్చుడు కూడా విశేషము. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు మరియు మధ్యాహ్నం అర్ధనాధీశ్వరుని అలంకరణ, సాయంకాలం సుమారు 10,000 మంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమం అన్నపూజ నిర్వహించి అదే అన్నపూజ ప్రసాదము భక్తులకు ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తాము. సాయంకాలం దీపాలంకరణ, దీపోత్సవము, 365 భక్తుల కట్ట ఇది ఉసిరి చెట్టు దగ్గర వెలిగించుకొని ఈ కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు సంవత్సరం మొత్తం పూజ చేయకుండా ఈ ఒక్కరోజు శివాలయంలో దీపం వెలిగించినట్టయితే వారి యొక్క స్వామి శంకరుడు బోలాశంకరుడు కాబట్టి వారి కోరిక తీర్చాలని మన పురాణాలు ఉంది. ఈ కార్తీక సోమవారం ప్రతి సోమవారం కూడా ప్రత్యేక అలంకరణ నిర్వహించి భక్తులకు మహాన్నదాన కార్యక్రమం ఇస్తాము. పాడ్యమి రోజున గౌరీనత్తం అనే భవానీ మాత గౌడి బియ్యం కూడా సమర్పించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది మొత్తంగా పూర్తిగా అయితే శైవాలయాలు అయితే భక్తులతో కిటకలాడుతున్న పరిస్థితి చూస్తాం. చెప్పండి, ఈ రోజున కార్తీక పౌర్ణమి ఏమేం చేశారు ఇంటి వద్ద? అభిషేకం చేయించుకున్నాం, పొద్దున్నే పూజలు అన్నీ కంప్లీట్. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఆలయం లోపల? ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి ఏర్పాట్లు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ఏమేం చేశారు ఆలయం లోపల? ఇంటి దగ్గర కూడా ఏర్పాట్లు చేసుకుంటారు కదా, ఏమేం చేశారు? ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పొద్దున 3 గంటలకు లేచి ఇంట్లో ఒత్తులు కాలు చేసుకొని శివయ్య దర్శనం చేసుకోవాలని గుడికి వచ్చామండి. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే పండగ కాబట్టి శివయ్య ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దర్శనం ఎట్లా జరిగింది? శివయ్య దర్శనం తొందరగా అయింది, ఒక 1 అవర్లో అయిపోయిందండి. తొందరగా మంచిగా అయింది. శివయ్యను చూస్తే జన్మధన్యం అయిపోయింది. చాలా పోయినసారి కంటే ఈ ఇయర్ చాలా బాగా చేశారండి. ఓకే. ఈ విధంగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్కరోజు శివుని దర్శించుకొని అభిషేకాలు చేసి ఈ రోజున శివాలయం దీపాలు పెడితే పూర్తిగా 360 రోజుల పాటు కూడా శివుని దీపం పెట్టి కొలిచినట్లుగా భావిస్తారు. అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం రావడం కూడా భక్తులంతా కూడా ఆలయాల క్యూ కడుతూ కూడా తమ మొక్కులు చెల్లించుకుంటూ అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేకంగా సిద్ధేశ్వర ఆలయం లోపల స్వామివారి శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసే విధంగా కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పూర్తిగా శివాలయాలు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క భక్త రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక సాయంత్రం వేళ పూర్తిగా జ్వాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హనుమకొండ.